మరువలేనయ్యా మరువలేనయ్యా నీ ప్రేమ చరితం ఆఘోర మరణం నీ ప్రేమ చరితం ఆఘోర మరణం మరువలేనయ్యా మరువలేనయ్యా యేసయ్యా 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 దయామయ్యా యేసయ్యా 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 దయామయ్యా యేసయ్యా 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 దయామయ్యా యేసయ్యా 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 దయామయ్యా ఓ మరువలేనయ్యా 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 ప్రేమ నమ్మకం కలిగిన మా దేవ పరిశుద్ధుడా మీకు వందనాలు. మరొకసారి మరొక దినం మీ సన్నిధావరంలో చేరి మిమ్మల్ని ఆరాధించడానికి స్తుతించడానికి మాకు సహాయం దయచేస్తారు. ఇంకొన్నతంగా మిమ్మల్ని ఆరాధించడానికే మాకు అనేక మేలులు ఆశ్చర్యకార్యాలు జరిగించాను. మీ దీవెన ఆశీర్వాదాలతో నింపి మహిమను అందమని యేసు ప్రభువారి పేరట స్తుతించి గణపరిచి ఈ ఆరాధన మీకు అర్పించుకుంటున్నాము తండ్రి, ఆమేన్. కూర్చుందామండి. ప్రియులరే, సమయంలో కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. ప్రియులరే, ఈరోజు రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం చదువుకున్నాం. ఈ అధ్యాయంలో నుండి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తలుడైన పౌలు సంఘానికి రాస్తూ ఏం చెప్తున్నారంటే, అసలు యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది ఎందుకు, దేనికి రావాల్సి వచ్చింది అని చెప్తూ ఏమంటున్నారంటే, యేసు ప్రభు ఈ లోకానికి రావటానికి కారణం ఏంటనంటే, చాలాసార్లు ఆశీర్వాదాల కొరకు ఏవో దీవుల కొరకు ఆటల కొరకు అంటుకుంటాం. కానీ కనుక అపోస్తలుడైన పౌలు యేసు ప్రభు ఉద్దేశాన్ని తెలియపరుస్తూ ఏమంటున్నాడంటే, ఎందుకు వచ్చాడనంటే మానవుడిని రక్షించటానికి యేసు ప్రభు లోకానికి వచ్చాడు. మానవుడికి రక్షణ ఎందుకు అని అంటే, ఎవరికి రక్షణ కావాలి అని అనగా అపాయంలో ఉన్నవారికి ఏం కావాలి, రక్షణ కావాలి. చూడండి, ఈ ప్రభుత్వం వారు మొత్తుకుంటున్నారు ఏమనంటే, మీరు బండి మీద వెళ్ళినప్పుడు హెల్మెట్ పెట్టుకోండి, కాలు ఇరిగినా చెయ్యి ఇరిగినా అది మళ్ళీ అతుక్కుంటాయి, బాగుపడతారు. తలకాయ పగిలింది అనుకోండి, మళ్ళీ అతుక్కోదు, చచ్చిపోతారు. కాబట్టి తలకాయకి ఏం పెట్టుకోండి అని అంటే, హెల్మెట్ పెట్టుకోండి, హెల్మెట్ పెట్టుకోండి అని అంటున్నారు. హెల్మెట్ ఎందుకనంటే తలకకు రక్షణ, పడిపోయినా తగలకుండా ఉండటానికి. సెల్ ఫోన్ కొనుక్కుంటున్న ఆ ఫోన్కి అది కింద పడినప్పుడు పగులుపోకుండా ఉండాలంటే దానికి ఏం వేయించుకుంటున్నామని అంటే గాడ్ వేయించుకుంటున్నాం, అవునా కదా? ఎందుకనంటే కింద పడినాను ఏమవుదో పగిలిపోకుండా. ఈరోజు మానవుడి లోకంలో ఒకరోజు పగిలిపోడా, ఏదో ఒకరోజు చనిపోతాం. చనిపోయిన తర్వాత వానిలో ఉన్న ఆత్మ అనేది నరకానికి వెళ్ళకుండా ఉండాలంటే ఆత్మకు ఇప్పుడు ఏం కావాలనంటే రక్షణ కావాలి, ఎలిమెంట్ లాంటిది కావాలి. కనుక ఎప్పుడైతే ఆ ఆత్మకు రక్షణ దొరుకుతుందో అప్పుడు ఆ ఆత్మ ఏమవుతుంది అని అంటే, శరీరం ఈ లోకంలో కుళ్ళిపోయినా ఏదైనా ఆ మానవుడు ఆత్మ ఏమవుతుంది అని అంటే రక్షించబడుతుంది. కొంచెం ఉదాహరణగా మీకు ఈ మాటలు చెప్తా ఉన్నాను. ఈ రక్షణ ఎవరైతే పొందుతారో వారికి కాలు నొప్పున్నా, చేయి నొప్పున్నా, ఏది నొప్పున్నా ఈ రక్షణ ఆనందము దాని ఎదుట ఇంకా ఏ ఆనందము కూడా. ఇప్పుడు తణుకులో మనము ఏటమాసం బిర్యానీ తినొచ్చాం, బాగా ఫుల్గా తినొచ్చాం. తినొచ్చిన తర్వాత ఇక్కడ కోడి మాసం బిర్యానీ ఎడితే తింటామా, తినగలమా? తినలేం. ఎందుకనంటే అక్కడ ఫుల్గా ఏం చేస్తామనంటే
తినొచ్చాం అట్టదిగానే రక్షణ అనేది ఆ ఆనందము, ఆ రక్షణ ఎదుట ఏది ఉన్నా అది మనకి సంతోషాన్ని కలుగజేయదు. ఇలాగంటున్నాను, మీరు అర్థం చేసుకోండి. ఒక ఆయన సత్యానందం గారని వాడపల్లిలో ఉంటారు. జోషి గారి దగ్గర పాటలు పాడేవారు. ఆయనకి 2 కళ్ళు లేవు. ఆయన ఒకసారి అడిగితే, అన్న నీకు 2 కళ్ళు లేవు, మేమంతా చూస్తున్నాం, నీకు కళ్ళు లేవు అని అంటే, ఆయన అడిగితే ఆయన అన్నాడు, కళ్ళు లేకపోతే ఏముందరా, మీరు లోకాన్ని చూసి సంతోషించలేకపోతామన్నారు, కానీ నాకు కళ్ళు లేకపోయినా సంతోషంగా ఉందని. ఎందుకనంటే నాకు ఈ లోకం ఇవ్వని సంతోషం ఎవరిచ్చారు? దేవుడిచ్చారు. కాబట్టి ఈ కళ్ళును బట్టి సంతోషం మనుషుడికి కలగదు. ఒకవేళ కళ్ళుండి కూడా మానవుడు ఎలా లేకపోతున్నాడు, మానవుడు ఏం లేకుండా చేసుకుంటున్నాడు అంటే సంతోషం లేకుండా చేసుకుంటున్నాడు. ఈ సంతోషము డబ్బును బట్టో లేకపోతే ఘనతను బట్టో ఐశ్వర్యం బట్టో రాదు. దేని బట్టి వస్తుంది అని అంటే మనుషుడు రక్షణ పొందిన ఆ రక్షణ బట్టి మనుషుడికి ఏమొస్తుంది అని అంటే సంతోషము, ఆనందము వస్తుంది. కాబట్టి ఈ రక్షణ ఎలా కలుగుతుంది? ఇంకొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను ప్రియులరా. ఈ రక్షణ పొందిన వాడికి ఒకవేళ ఉద్యోగం లేకపోవచ్చు, ఒకవేళ వివాహం అవ్వచ్చు, ఒకవేళ భర్త మంచివాడు కాకపోవచ్చు. ఎవరికి చెప్పాలి? ఎవరి గురించి చెప్తున్నాను? రక్షించబడిన వాడు కనుక భార్య ఉండినా ఉండకపోయినా, కనుక భర్త ఉండినా ఉండకపోయినా, ఉద్యోగం వచ్చినా రాకపోయినా, లేకపోతే ఆరోగ్యం ఉండినా లేకపోయినా, వీటన్నిటికంటే తాను ఎక్కువగా దేని బట్టి సంతోషిస్తాడనంటే తాను పొందిన తాను పొందిన రక్షణ బట్టి. ఈ రక్షణ బైబిల్లో రాయబడింది. చెప్ప కానీ సంతోషం అంట. ఆ ఆనందం వర్ణించలేమంట, చెప్పలేమంట. ఆ ఆనందం దేన్ని మనం పోల్చలేం. డబ్బును బట్టి పోల్చగలమా ఆనందం? లేకపోతే ఆనందం లేకపోతే ఉద్యోగాన్ని బట్టి పోల్చగలమా? లేకపోతే ఇలాగనుకుందాం, ఉద్యోగం ఉన్నవారు సంతోషిస్తున్నారంటారా? ఒకవేళ పిల్లలు ఉన్నవారు సంతోషిస్తున్నారంటారా? ఒకవేళ వివాహమైన వాళ్ళు సంతోషిస్తున్నారంటారా? కనుక అలాగైతే ఎంతోమంది సంతోషించదురు. కానీ ఈరోజు మీతో చెప్తున్న మాట ఏంటంటే కనుక ఈ లోకంలో ఉన్న వేటిని బట్టి సంతోషం రాదు, కానీ ప్రభు ఇచ్చే రక్షణ బట్టి మనకేమొస్తుంది? సంతోషం వస్తుంది. కాబట్టి ఆ రక్షణ ఎలా కలుగుతుంది మానవుడికి అని అంటే చూడండి, ఆ రక్షణ ఎలా కలుగుతుందంట అని అంటే చెబుతున్నాడు 9వ వచనం. అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయన లేపునని నీ హృదయమందు విశ్వాసం ఉంచిన ఎడల నువ్వేమవుతావు? ఎలాగొస్తుంది రక్షణ మానవుడికి అని అంటే యేసు ప్రభు దేవుడని ఆయన యందు మన విశ్వాసం ఉంచి మన నోటితో ఏం చేయాలంట? మన పాపములు ఒప్పుకుంటే అప్పుడు మనుషుడికి ఏమొస్తుంది? ఈ మాట మీతో చెప్తున్నాను. ఈ ఆనందం మీకు కలిగిందా? ఈ సంతోషం మీకు వచ్చిందా? ఈ సంతోషం మీకు రాలేదని అంటే ఇది ఈ వరుసలో మీరు రాలేదన్నమాట. ఏ వరుస అని అంటే చదువుదాం మళ్ళీని. ఏ వరుస అది అని అంటే యేసు ప్రభు అని నీ నోటుతో ఏం చేయాలంట? అంటే యేసు ప్రభు అని నీ నోటుతో. యేసు ప్రభు అని అంటే ఏంటి అర్థం? ప్రభు అంటే ఏంటి అర్థం అని అంటే రాజు, ఆయనే దేవుడు, ఇంకొక దేవుడు లేడని నీ నోటుతో ఒప్పుకొని నీ హృదయం అందు ఏం చేయాలట? విశ్వాసం ఆయన దేవుడని నమ్మి, ఎప్పుడైతే నమ్మి మన పాపములు ప్రభు దగ్గర ఒప్పుకుంటామో అప్పుడు మనకేమొస్తుందంట? రక్షణ వస్తుంది. ఈ రక్షణ ఎదుట ఇక ఏదున్నా వ్యర్థమే. నేను రక్షించబడ్డాను, నా ప్రభునందు నేను విశ్వాసం ఉంచాను, నా పాపములన్నీ ఒప్పుకున్నాను. ఒక విషయాన్ని గమనించాలి. మన ఇంట్లో మనం తప్పు చేసామండి, దొంగతనం చేసామండి, ఊరోళ్ళందరూ నువ్వు దుర్మార్గుడు అంటున్నారు. నా ఇంట్లో వాళ్ళకి చెప్పాను, అమ్మా నేను ఇది తప్పు చేశాను, నన్ను క్షమించండి అని అన్నాను. మా అమ్మ తల్లిదండ్రులు ఏం చేశారంటే ఆ విషయంలో క్షమించారు. ఇంకా నేను ఎవరేమనుకున్నా నేను భయపడిన. ఎందుకనంటే నా ఇంట్లో వారు ఏం చేశారు? క్షమించారు. అట్టిది కానీ ఆకాశానికి భూమికి సృష్టికర్తైన దేవుడు, లోకానికి ఆకాశానికి భూమికి పరలోకానికి కింద పైన అంతటికి ఒక్కడే దేవుడు. నిన్ను క్షమించవలసి వస్తే ఆయన తప్ప ఇంకెవరును క్షమించరు. ఆయన క్షమించినప్పుడు నీవు ఇంకెవరికి చెప్పాలి, ఇంకెవరికి భయపడవలసిన పని లేదు. ఆయన క్షమించాలంటే ఇప్పుడు ఏం చేయాలి? మన నోటితో మన పాపములు ఏం చేయాలి?
ఎప్పుడైతే నువ్వు ఒప్పుకుంటావో నీ హృదయంలోకి ఆనందం వస్తుంది, నీ హృదయంలోకి సంతోషం వస్తుంది. నీవు రక్షించబడిన ఆ రక్షణ ఎదుట ఇంకా ఎన్నున్నా దాని ఎదుట ఇంకేది సాటి కాదు. కాబట్టి నువ్వు రక్షించబడి ఇంకా రక్షించబడలేదేమో. అందుకే బైబిల్ ఏమని రాయబడుతుందని అంటే, ఆయన యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసు. మాడు పండు తింటే నాకు తెలుస్తుంది ఆ రుచి, కాబట్టి మీకు ఎలా తెలుస్తుంది? మీరు తింటే మీకు తెలుస్తుంది. ఈ రక్షణ అనుభవం ఎవరైతే పొందుకుంటారో వారికి మాత్రమే తెలుస్తుంది అనే విషయాన్ని తెలియపరుస్తూ ఉన్నాను. మొట్టమొదటి వర్తమానం ఏంటనంటే, నువ్వు రక్షించబడ్డావా అమ్మా? బాబు, నువ్వు రక్షించబడ్డావా? ఈ సంతోషం నీ హృదయంలోకి వచ్చిందా? ఈ సంతోషం నువ్వు ఆనందిస్తా ఉన్నావా? దేవుని మందిరానికి వస్తున్నావే కానీ ఇంక ఈ సంతోషం నీకు లేదు, ఏదో లేదు, ఇంకేదో లేదు అనుకుంటున్నావనంటే ఇంక నువ్వేం పొందలేదు, రక్షణ పొందలేదు. ప్రభు ఇస్తాడు, ఇచ్చినాడికి ఇస్తాడు. ఇంకొక విషయాన్ని మీకు చెప్తాను, ఇదివరకు చెప్పినట్టున్నారు, మరి జ్ఞాపకం చేస్తున్నాను. మన ఇంటికాడ పనికి వచ్చారండి తాపీ మేస్త్రులు అనుకుందాం. తాపీ మేస్త్రులు పనికొచ్చినప్పుడు ఆ తాపీ మేస్త్రులకి మనం ఏం చేస్తామంటే ఉదయం సాయంత్రం టీ ఇస్తాం కానీ టీయే జీతం కాదు. సాయంత్రం వెళ్ళిపోయినప్పుడు ఏమిస్తాం? ఆ పనోడు ఈ టీయే జీతం అనుకోడు, ఆ టీ కంటే శ్రేష్టమైన దాని కొరకు ఎదురు చూస్తూ పని చేస్తాడు. ఈ లోకంలో ఉన్న ఉద్యోగం కానివ్వండి, పెళ్లి కానివ్వండి, పిల్లలు కానివ్వండి, భార్య కానివ్వండి, భర్త కానివ్వండి, ఈ లోకంలో ఉన్నవన్నీ ఘనమైనవిగా ఏమెంచుకుంటున్నావో అవన్నీ దేవుడిచ్చిన రక్షణ ఎదుట ఇవన్నీ ఎలాంటివి అనంటే ఒక టీతో సమానం. కాబట్టి ఇంకా ఇట్లు లేవు, ఇవి లేవు అనుకుంటున్నావు అని అంటే ఇంక నువ్వేం పొందలేదని అర్థం అని అంటే రక్షణ పొందలేదు. చూడు, మన పాఠంలో ముందుకెళ్దాం. 10వ అధ్యాయం. కనుక వారికి చెప్తూ ఒక విషయం వారికి చెప్తూ ఏమంటున్నాడు తెలుసా? అక్కడ కొంతమంది ఉన్నారట, వారండి అక్కడ ఉన్నవారండి ఈ వంకర టింకరగాళ్ళు ఉంటారు. ఈ వంకరగాళ్ళు ఏంటయ్యి గుడ్డుకి ఈకులు పీకు వాళ్ళు ఉంటారట. వాళ్ళకి చెప్తున్నాడు ఏంటనంటే, వారికి చెప్తున్నారు, వారు అంటండి ఇలా చెప్పినప్పుడంట వారి జ్ఞానం అంట అజ్ఞానముగా ఉందంట. ఆమె ఎలా ఉంది? చదువుదాం 2వ వచనం. వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాను, అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. ఎలయనగా వారు దేవుని నీతి ఎరగక తన సొంత నీతిని ఏం చేస్తున్నారట? మాకు తెలుసులేవయ్యా, నువ్వేం చెప్తున్నావా? రక్షణ అంటే మాకు తెలుసులే, మేము పరిశుద్ధానికి ఉన్నదే మాకేమై ఉంది, రక్షణలో ఉన్నామని అంటున్నారట. అపోస్తలుడైన పౌలు అంటున్న మాట ఏంటంటే, బాబు ఇది రక్షణ కాదు నాయనా, కనుక ఇది శాశ్వతమైనది కాదు. రక్షణ అనేది ఏంటంటే ప్రభు ఇచ్చేది. ఆ ప్రభు ఇచ్చిన ఆ రక్షణ పొందుకోవాలని అంటే ఇదిగో మీ నోటితో మీరేం చేయాలట? మీ పాపాలు ఒప్పుకొని మీ హృదయం అందు ఆయనను విశ్వాసం ఉంచి ఆయనను అంగీకరించినప్పుడు ఈ రక్షణ వస్తుందని చెప్తా ఉన్నాడు. వారు అంటున్నారంట, వారు ఎలాంటి వారు అంటున్నాడు అని అంటే, వారు సన్నిధిని అంటే వారి జ్ఞానాన్ని వారి తెలుగుని ఉపయోగిస్తున్నారు. ఇలాగంటాను, మీకు అర్థమంటాను. ఒకడు కాలుకేసి ఏలికేస్తారంటారు కదా, ఏలికేసి కాలుకేసి ఏలికేస్తా ఉంటారు. ప్రియులను గమనించండి, ఇది విధానం, ఇది దేవుని పద్ధతి అని చెప్పినప్పుడు వినరంట. వారంటండి స్వనీతిని ఆధారం చేసుకొని వారు కాలుకేసి కాలుకేసి మొత్తానికి ఆ దేవుడిచ్చే రక్షణలోంచి ఏమైపోతున్నారట? తొలగిపోతూ ఉన్నారట. ప్రభు చెప్తున్న మాట. ప్రియులారా, ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. అందరూ ఒకసారి దేవుని స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఈ రోజుల్లో యేసు ప్రభువారు సిలువలో 3 మేకులను ఓడపీక్కొనేవాడు. యేసు ప్రభు సిలువలో 3 మేకులు ఓడదీసుకోలేనాడు, నిన్ను రక్షిస్తాడా అని ప్రసారం చేస్తా ఉన్నారు. ఒరే బుద్ధి లేని వాళ్ళారా, వినండి. ఆయన 3 మేకుల్లో ఇంకే ఆలాడు లేడు. 3 మేకుల నుండి దింపారు, సమాధి చేశారు. 3వ దినాన్ని ఈ బుద్ధి లేని వాళ్ళు కాలుకేసి కాలుకేసిన వాళ్ళు ఏం చేస్తారంటే, ఆయన ఇంకా సిలువలో 3 మేకులు పీక్కోలేకపోయాడు.
ఆయన ఇంకా మూడు పేకలు కాదురా నాయన. ఆయన సమాధిని ఏం చేశాడనంటే జయించాడు. జయించిన ప్రభు ఆయన యందు విశ్వాసం ఉంచితే నీకు రక్షణ కలుగుతుంది. ఆయన యందు విశ్వాసం ఉంచి నీ పాపాలు ఒప్పుకుంటే నీ మనసుకు నెమ్మది దొరుకుతుంది. ఆ విషయం వదిలేసావు. అది వదిలేసి మూడు పేకులు పీక్కోమన్నాడు. తర్వాత చూద్దాం. వీళ్ళు ఏమంటారనంటే వారు స్వనీతిని జ్ఞానాన్ని ఆధారం చేసుకొని మా ఎంత తెలివైన లేరు, మా ఎంత జ్ఞానవంతులు లేరు అన్నట్టుగా వారు ప్రవర్తిస్తూ ఉంటారు. ఈరోజు వినండి. ప్రభు అంటే ఇక్కడ చూడండి 10వ అధ్యాయంలో అంటాడు, దినమెల్లా ఆయన చేతులు చాచి పిలుస్తున్నాడు. 21వ వచనం, నన్ను వెతుకు వారికి నేను దొరికదనని, నన్ను విచారింపు వారికి ఇశ్రాయేలులారా ఈ విషయం అయితే నేను అదిగో కాలుకేసి చేతికేసి అడుగుతా అంటున్నాడు. వాళ్ళకు చెప్తున్నాడు ఏంటనంటే మీ కొరకు దినమెల్లా ఏం చెప్తున్నాడట, ఇంకా వస్తావని నేను ఇచ్చిన రక్షణ పొందుకుంటావని నేను చేతులు చాచుతున్నాను రా బాబు, రానాయన అని పిలుస్తా ఉన్నాడు. ఈరోజు ఈ వాక్యం అంటే దేవుని బిడ్డలారా, ఇదే నీకు అనుకూల సమయము. రేపనే రోజు ఉంటుందో ఉండదో. ఈ రాత్రి మరణిస్తే నువ్వు ఆరని అగ్నిగుండానికి వెళ్ళిపోతావు. అంతలో కనపడుతున్నాం. అంతలో ఏమవుతుందో తెలుసా? ఈరోజు తాటిపారు వెళ్ళొచ్చాను ఒక ఆవిడ. అప్పుడు అన్నం తిందంట. ఎక్కడికో ప్రార్థన వెళ్ళొచ్చిందంట. పాస్టర్ గారి భార్య ప్రార్థనకి వెళ్ళొచ్చి టీ తాగిందంట అండి. ఏదో నొప్పి వస్తుందంట. హాస్పిటల్కి హాస్పిటల్కి తీసుకొచ్చినట్టు చచ్చిపోయింది. ప్రియులరా, అప్పుడు దాకా తిరిగిన ఆవిడే. నేను అంటున్న మాట ఏంటి తెలుసా? అంటే రేపు మంద కాదు. నువ్వు ఇక రక్షణ పొందకుండా ఈరోజు చనిపోతే ఇదిగో నీకేముందో తెలుసా? అదే వేదనతో చెప్తున్నాడు 10వ సహోదరులారా, ఇశ్రాయేలు రక్షణ పొందవాలనని నా హృదయ అభిలాష. మీరు పొందకపోతే తర్వాత నరకగ్ని ఉంది అని చెప్తా ఉన్నాడు. నేను ఈ పాఠం ముగించి 2వ పాఠంలోకి వెళ్తున్నాను. ప్రియులారా, ప్రభు నీ రక్షణ కొరకు దినమెల్లా ఏం చేస్తున్నాడట? ఇంకా కాలుకేసి సమయాన్ని పోగొట్టద్దు. కనుక ఏదో నా తెలివి అని సమయాన్ని పోగొట్టద్దు. నువ్వు నమ్మి చూడు. ఇంకొక మాట నీకు జ్ఞాపకం చేస్తా. ఏంటి తెలుసా? అన్నీ తిరిగి వచ్చావు, అన్నిట్లో మొక్కొచ్చావు. కాదంటే లేదు, మంచిదే. ఒకసారి దీన్ని కూడా మొక్కు చూడు. ఒకసారి ఇక్కడికి రా, ఈ విధంగా రా. ప్రభు దగ్గరికి వచ్చింది, పాపంలో ఒప్పుకో. ఆయన దేవుడని విశ్వాసం ఉంచు. నీకు నెమ్మది దొరకకపోతే అప్పుడు నువ్వు వెళ్ళిపోయినా పర్లేదు. నా మాట అర్థమైందా? కనుక నీకు నెమ్మది దొరకకపోతే, నీకు రక్షణ దొరకకపోతే నువ్వు ఇక్కడ ఉండవలసిన పర్లేదు, వెళ్ళిపోయినా పర్లేదు. ఇక్కడ దొరికితే శాశ్వతంగా నిలబడు. ఈరోజు ప్రియులారా, దేవుని వాక్యాన్ని బట్టి చెప్తా ఉన్నాను, ఈ రక్షణ ఎదుట మరి లోకములు ఏది సాటి రాదు. ఈరోజు ప్రభుని నమ్మవా? నమ్మితే దేవుడు మనకు బాధ్యత ఇస్తున్నాడు. రండి మనం చదువుదాం, కిందకి వెళ్దాం. యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని ఏమనగా ఆయన యందు విశ్వాసం ఉంచిన వాడు సిగ్గుపడని లేఖనము ఎవరి యందు? ఆ కర్ర ఎదురమ్మా, డ్రమ్ కర్ర ఎదురమ్మా, ఆ కర్రలో పట్టుకురండి, చెప్తాను. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచినవాడు ఏమవుడంట? చెప్పాలి. ఏం పడ్డాడంట? ప్రభు ఏ విషయంలో రక్షణ ఇస్తానన్నాడో ఆ రక్షణ విషయంలో ఏమని అన్నాడు? ఒకవేళ ప్రభువును మానేసి కర్ర యందు విశ్వాసం ఉంచాను అనుకోండి, ఇదే కర్ర దేవుడు. ఈ కర్రే నన్ను రక్షిస్తుంది, ఈ కర్రే నన్ను మోక్షానికి తీసుకెళ్తుంది, ఈ కర్రే నా కొరకు ప్రాణం పెట్టిందని నమ్మానండి. నా బుద్ధిహీనతను బట్టి వాడు ఏమవుతాడట? సిగ్గుపడతాడు. చూడండి యెషయా రాసిన గ్రంథం. అలరాజు అలనాడు, ఇక్కడ పుస్తకం పెట్టుకోండి, 10వ అధ్యాయంలో అలనాడంట ఒక కర్ర తీసుకుని ఆ కర్రని పొయ్యిలో పెట్టి వండుకొని 44వ అధ్యాయం 15వ వచనం. నేను చెప్తాను చూడు. ఒక కర్ర తెచ్చుకొని దాన్ని వండుకొని దాన్ని తర్వాత చలివేస్తుంటే చలి కాసుకొని రొట్టె వండుకొని ఇవన్నీ అయిపోయిన తర్వాత మిగులున్న మొక్కను నిలబెట్టి దాన్ని మొక్కుతున్నాడు అట. చదవరమ్మా.
కొంత తీసుకుని చలి కాసుకును. దానిని ఏం చేసుకున్నాడట? ఇప్పుడు ఏం చేశాడు తెలుసా? ఒక కర్ర తెచ్చుకున్నాడంటండి పొలంలోంచి. ఆ కర్రతో చలి కాచుకున్నాడటండి. ఆ మిగులున్న కర్రతో వంట వండుకున్నాడటండి. మిగులున్న కర్రని మళ్ళీ ఏం చేశాడంటే దాన్ని నిలబెట్టి కర్ర కర్ర నువ్వే నా దేవుడు అని మొక్కుతున్నాడట. దాని యందు విశ్వాసం ఉంచిన వాడు ఏమవుతాడు చెప్పాలి? సిగ్గుపడతాడు. ఎందుకనంటే కర్ర ఎవరు కాదు చెప్పాలి. కర్ర ఎవరు కాదు, కర్ర సృష్టించిన దేవుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన నజరేయుడైన యేసయ్య. ఆయన ఉన్నాడు అంటానికి ఆధారం ఉంది. గాంధీ తాత ఉన్నాడంటానికి ఆధారం ఉంది కదండి ప్రియులారా. యేసు ప్రభు ఉన్నాడంటానికి ఆధారం ఉంది. ఆధారం లేకుండా ఈరోజు మేము చెప్పటం లేదండి. ప్రభు ఉన్నాడు, ఆయన తిరిగిన ప్రదేశాలు ఉన్నాయి. ఒక విషయాన్ని గమనించాలి కనుక జాయ్ అనేవాడు ప్రపంచంలో ఎక్కడో చోట పుట్టాలా పుట్టకూడదా? నేను ఎక్కడో చోట పుడితే ఈ ప్రపంచంలో పుట్టాను అని చెప్తున్నాం. అట్టిదిగానే యేసు ప్రభు ఎక్కడో చోట ఏమవ్వాలి? మానవుల రక్షణ కొరకు పుట్టాలి. కాబట్టి బెత్లెహేములో పుట్టాడు. మన దేశస్తుడు కాదు, మన దేవుడు కాదు, మన ఊరువాడు కాదు అని చెప్తా ఉన్నారు. ప్రియులరా, ఈరోజు ఆలోచించండి. ఆకాశంలోకి చంద్రుడి దగ్గరికి వెళ్ళి అక్కడ నీళ్ళు ఉన్నాయని చెప్పి వస్తుంటే ఆడి మాట నమ్ముతున్న అమెరికావాడి మాట, ఇంగ్లాండోడి మాట. యేసు ప్రభు వారు బెత్లెహేములో పుట్టాడంటే ఆయన మాట ఎందుకు నమ్మావు? ఈరోజు ఆలోచించండి. యేసు ప్రభు బెత్లెహేములో పుట్టి ఆయన చెప్తా ఉన్నాడు, రాయి దేవుడు కాదు, చెట్టు దేవుడు కాదు, రొప్ప దేవుడు కాదు, మొక్క దేవుడు కాదు, రాయి దేవుడు కాదు, సజీవుడైన రాయిని కలుగు చేసిన వాడును కనుక చెట్టును కలుగు చేసిన వాడు, పుల్లను తయారు చేసిన వాడు, నిన్ను కలుగు చేసిన వాడు నేను. నా యందు విశ్వాసం ఉంచితే నువ్వెన్నడూ ఏమవ్వంట. రండి మన పాటల్లోకి వచ్చేద్దాం. ప్రియులారు, ఈరోజు చాలామంది రాళ్ళ మీద, చెట్ల మీద, కనుక కర్రల మీద, పొయ్యిల మీద వారు మనసు పెట్టుకుంటున్నారు. రండి మన పాటల్లోకి వద్దాం. సమయం లేదు కనుక నేను ముందుకెళ్తాను. 10వ అధ్యాయం. కాబట్టి ఈరోజు మనం ఆయన యందు విశ్వాసం ఉంచాము గనక రక్షణ విషయంలో మనం ఏమవుతాం అంటే ఒకరోజు చనిపోయిన మనం తిరిగి ఏమవుతాం? ఈ నిరీక్షణ మనల్ని ఏం చేయనవ్వదు, సిగ్గుపడనవద్దు. నేను నమ్ముతున్నాను ప్రియులారా, నేను మన దేశం ఇచ్చిన చట్టం ఏంటి తెలుసు? నువ్వు ఏది నమ్ముతావు దాన్ని ప్రకటించి అన్నాడు. నేను నమ్ముతున్నాను. ఏంటి తెలుసా? నేను ప్రభుని నమ్మాను గనక ఈరోజు చనిపోయినా ప్రభు నన్ను ఏం చేస్తాడు? నేను రాయిని రొప్పరు కాదు నేను మొక్కేది. దాని యందు మొక్కితేనే సిగ్గుపడదురేమో, కానీ ప్రభు నందు విశ్వాసం ఉంచుతాను. ఎందుకనంటే ఆయన చనిపోయి తిరిగి లేచాడు కనుక నన్ను తిరిగి ఏం చేస్తాడట? అందుకు ఆయన వచ్చాడండి. అందుకు మానవుడికి రక్షణ కలుగు చేయడానికి ఆయన వచ్చాడు. 2వ పాఠంలోకి వెళదాం. రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయంలోకి వద్దాం. ప్రియులారా, కనుక ఇది రక్షణ గురించిన వార్త. తర్వాత అంటూ ఉన్నారు అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడనంటే, మా చదువుర 12వ వచనం కాడ నుంచి యూదుడని గ్రీకు దేశస్థుడని భేదము లేదు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభువుండి తనకు ప్రార్థన చేయువారి ఎడల ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ఎందుకనగా ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయవాడు ఎవడో వాడేమవుతాడట? ప్రభు నామమును బట్టి తన పాపములు ఒప్పుకునేవాడు, ప్రభు నామమును బట్టి ప్రార్థన చేసిన వాడు ఏమవుతాడటండి? మనం రక్షించబడ్డాం. మన ప్రభునందు మన విశ్వాసం ఉంచి మన పాపాలు ఒప్పుకున్నాం కనుక మనం ఏమయ్యాం? రక్షించబడ్డాం కనుక ఇప్పుడు మనకు చెప్తా ఉన్నాడు, రక్షించబడ్డ వాళ్ళకి చెప్తున్నాడు. ఏమని అనంటే, వారు విశ్వాసించు వారికి ఎట్లా ప్రార్థన చేయగలరు? రమ్మాలి 14 వచ్చిన వారు విశ్వాసింపని వారికి ఎట్లు ప్రార్థన చేయుదురు, వినని వారిని ఎట్లు విశ్వాసించుదురు? ప్రకటించువాడు లేకుండా తాను ఎట్లు ఇందురు? ప్రకటించువారు పంపబడని ఎడల వాడు ఎట్లు ఇందు విషయమై ఉత్తమైన దాని గూర్చిన సువార్త ప్రకటించు వారికి సువార్త ప్రకటించిన వారి పాదములు ఎంతో యెషయా గ్రంథంలో ఉంటుంది. సువార్త ప్రకటించే వారి పాదములంట పర్వతం మీద ఎంతో. ఎక్కడంట? ఎవరున్నాయి? సువార్త ప్రకటించిన వారి పాదాలు పర్వతం మీద ఎవరికి ఉన్నాయి చెప్పండి? ఎవరు ఎక్కారు అనంటే, నోవహు దినాలలో జలప్రయం వస్తుందని సువార్త చెప్పాడట నోవహు. కనుక నోవహు జలప్రయం నుండి తాను తన పిల్లలు తప్పించబడి తాను రక్షించబడిన వాడు ఎక్కడాగింది?
ఆ తర్వాత కొండ మీద, అంటే బయటకు వచ్చినప్పుడు ఎక్కడ అడుగెట్టుంటాడు? కొండ మీద అడుగెట్టాడు. ఈరోజు ప్రియులారా, సువార్త చెప్పువారి పాదములు ఎంతో సుందరం కనుక వారి పాదాలు ఎక్కడుంటాయంటే వారు పర్వతం మీద ఉంటాయట. అందుకే ఎస్సీ రాసిన గ్రంథంలో తీయొద్దురండి, సువార్త ప్రకటించుదానా లెమ్ము, యెహోవా సువార్తను ప్రకటించమని అంటారు. సరే, ఈ మాటను మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రియులారా, ఇక్కడ మాకు చివరినిచ్చి నేను ముందుకు వెళ్ళిపోతానండి. కానీ ఇప్పుడు విశ్వాసం ఉంచి రక్షించబడిన మనకు బాధ్యత అప్పచెప్తున్నాడు. ఏంటనంటే ఏమనంటే వారు ఎలా విశ్వాసించగలరు? ఎవరు? బయట వారు ఎలా విశ్వాసించగలరు? వారు విశ్వాసం ఉంచాలంటే ఇంకో మాట చెప్తాను. వారు అంటుంది అమ్మ ఒకసారి ప్రభు నామమున ప్రార్థన చేయవాడు ఎవడో వాడేమవుతాడు అటండి. ప్రభు నామమున ప్రార్థన చేస్తే వాడేమవుతాడు? ప్రార్థన చేయాలంటే ఏం చేయాలి? చెప్పాలి కదండి. రెండోది చెప్పాలి. కనుక చెప్పిన తర్వాత వాడు చెప్పాలి, వాడు విశ్వాసం ఉంచుతాడు. విశ్వాసం ఉంచినప్పుడు ఏం చేస్తాడనంటే అప్పుడు ప్రభునందు ప్రార్థన చేస్తాడు. అప్పుడు వాడు ఏమవుతాడు? రక్షించబడతాడు. చూడండి, నేను మాట చూపిస్తాను ప్రియులారా. ఒక మాట చూడండి, యేసు ప్రభు దేవుడని విశ్వాసం ఉంచితేనే కానీ వాడు ఏం చేయలేడు? ప్రార్థన చేయలేదు. కనుక ఒక వ్యక్తి అన్నుడు ప్రార్థన చేయాలంటే వాడు దేవుని అందు ఏముంచాలి? విశ్వాసం ఉంచాలంటే ఏం చేయాలి? ఇప్పుడు రెండో పాయింట్ అని అంటే వింటేనే కానీ వాడు దేవుని అందు ఏముంచడు? వినుట వల్లనే. అంటే వాడు ప్రార్థన చేయాలనంటే వాడు రెండో పాయింట్ ఏంటనంటే విశ్వాసం ఉంచాలి. విశ్వాసం ఉంచాలంటే ఏం చేయాలి అనంటే వాడికి ఎవరైనా ప్రకటించాలి. వారికి ఎవరైనా ప్రకటిస్తేనే కదా తెలుస్తుంది. ప్రకటించాలని అంటే ప్రకటించేవారు వెళ్ళాలి. చూసారా ఈ లింకు? మొన్న జగన్ ఎవరిది అదే పొట్ల ప్రసాద్ గారి కూతురు నిశ్చితార్థ కార్యక్రమంకి మందు ఆ గుళ్ళో భోజనాలు పెడతా ఉన్నారు. ఈ జగన్ గారి ఇంట్లో సచిన్ గారు నాకు మొన్నే చనిపోయాడు. ఆయనకి ఎప్పటి నుంచో యేసుప్రభు గురించి చెప్పాలనుకుంటున్నాను, కానీ అవకాశం దొరుకుతలేదు. ఎప్పుడు చూసిన ఇలా కళ్ళు ఎట్టుకుని వెళ్తూ ఉండేవాడు. భయం వేసేది ఆయన వెనక చూస్తే. ఆ రోజున నా పక్కనే కూర్చున్నాడు భోజనానికి. ఓహో, దొరికాడు రా అనుకున్నాను. ఏవండి ఎవరండి? మీ భార్య గారు ఇంక భోజనానికి రాలేదండి మొదలెట్టనమాట. ఏవండి కనుక సాంబార్ వేసుకోండి, భోజనం వేసుకోండి అని చెప్తూ నేను చెప్పాలనుకున్నది చెప్పాను. అయ్యా యేసుప్రభుని నమ్ముకోండి, మీకు నెమ్మది కలుగుతుంది, సంతోషం కలుగుతుంది, హృదయంలో ఉన్న వేదన పోద్ది. ఆయన మిమ్మల్ని రక్షించేవాడండి. ఆయన ఇలా తలకు ఊపుతానన్నాడు అని నేను చెప్పాలనుకుని చెప్పేశాను. నేను అనుకుంటున్నాను ఆయన నమ్మాడో లేదో నాకు అనవసరం. నేను చెప్పాలనుకున్నది ఇప్పుడు మనకి దేవుడు ఇచ్చిన బాధ్యత ఏంటి తెలుసా? ఎవరైనా నశించిపోయిన వాడు రక్షించబడాలి అని అంటే ఇంకో మాట, రక్షించబడిన వారికి చెప్తా ఉన్నాను ఈ మాట, రక్షణ లేని వారికి కాదు. ఇంకో మాట మీకు జ్ఞాపకం. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రం చెప్దామా? కాకిలండి ఇంత అన్నం పెట్టండి, కాకి ఇంత అన్నం పెడితే ఇంత అట్టుమొక్క వేస్తే కాకి అక్కడికి వచ్చి తిందో, అక్కడికి వచ్చి కేకేస్తావు, అరుస్తుంది. ఎదిగే తినొచ్చు కదా అని అనుకున్నాను నేను. కాదు, ఆ కేక అరుపు ఎవరినానంటే మిగులున్న కాకులను కేకేస్తుంది. రండి, ఇక్కడ ఏం దొరికిందనంటే ఆహారం దొరికింది, రండి ఈ కొంచెమే రండి అని పిలుస్తా ఉంది. ఆ కాకులన్నీ వచ్చిన తర్వాత అన్నీ కలిసి ఏం చేస్తాయనంటే అవి పంచుకుని తింటాయి. కుక్కలు అలాగుండవు. ఈ కుక్క తింటుంటే ఇంకో కుక్క వచ్చిందని దాన్ని తవరేస్తాయి. ఇప్పుడు తవరేసినప్పుడు ఉన్నదంతా కూడా ఈ దెబ్బలాట్లలో ఉన్నదంతా ఏమవుతుంది అని అంటే పెంటలో కలిసిపోదు. కానీ కాకులు అలా కాదు. చూడండి ప్రియులారా, చిన్న ఆహారం దానికి దొరికితేనే అందరినీ కేకేసి ఎలాగొత్త ఆహారం పెడతా ఉందో, ఈరోజు నీకు దొరికిన రక్షణను ఇతరులకు ఏం చేయాలి? ఈ సంతోషము ఉద్యోగాలు బట్టి రాదండి, ఈ సంతోషము డబ్బులు బట్టి రాదండి, ఈ సంతోషం ఆనందము ఈ రక్షణ భాగ్యము ఏమేమో బిల్లుగులుంటే రాదండి. ఇదిగో యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి నీ పాపములు ఒప్పుకుంటే, నువ్వు ప్రార్థన చేస్తే నువ్వేమవుతావు తెలుసా? రక్షించబడతావు, నీకు సంతోషం వస్తుంది. ఆ సంతోషం నీకు రావాలని అంటే మనం చేయవలసిన పని ఏంటనంటే మనం కింద నుంచి వెళ్దామండి. ఈ భాగంలో చూడండి, ఇలా చూడండి, కింద నుంచి వెళ్దాం. కనుక విశ్వాసం ఉంచాలి అని అంటే ప్రభునందు ప్రార్థన చేయాలి అని అంటే కనుక ఎవరిని పంపాలి? మనం ఎవరిని పంపాలంట? ప్రకటించేవారిని పంపించాలి. ప్రకటించేవారు పంపితే అప్పుడు ఏం జరుగుతుందంట? వారు చెప్తారంట. వారికి చెప్పితే వారికి ఏం కలుగుతుంది? విశ్వాసం కలుగుతుంది. విశ్వాసము కలిగిన వాడు ఏం చేస్తాడనంటే ప్రభునందు ప్రార్థన.
ఇప్పుడు మీకు మాట మీ దగ్గర ఇచ్చుకుంటున్నాను. ఈరోజు చేయవలసిన పని ఏంటి తెలుసా ప్రియులారా? ఈరోజు మనము అనేక మంది నశించిపోతా ఉన్నారు, అగ్నిగుండానికి హారతైపోతా ఉన్నారు, నెమ్మది లేక, సంతోషం లేక, ఆనందం లేక యవనస్తులు చెడిపోతా ఉన్నారు. ఈరోజు దేవుడు నీకు బాధ్యత ఇచ్చాడు. ఏంటి తెలుసా? నువ్వు వెళ్ళాలి, చెప్పాలి. నువ్వు వెళ్ళాలి, ఇంకో విషయం మీరు ఆలోచించండి. దేవదూతలకు ఇవ్వని భాగ్యం అంటే ఈ భాగ్యం. ఏ భాగ్యం? సువార్త చెప్పి వాళ్ళకి అప్పచెప్తే దెబ్బకు అవగొట్టేస్తారంట. దేవుడు అలా చేయలేదు. ఆయన స్వరూపంలో ఉన్న మనకిచ్చాడంటే ఈ బాధ్యత. కాబట్టి మనము వెళ్ళాలి, చెప్పాలి. ఒక సందర్భం చూద్దాం, చూడండి. ఎస్తేరు గ్రంథంలో ఇక్కడ ఏం జరుగుతుందనంటే, యూదులందరూ చంపేవాళ్ళని, యూదులను చంపాలని హామాను ఉరుకొయ్యి వేయించి, అతడు ఏం చేశాడనంటే ప్రియులారా, ఉరుకొయ్యి వేయించి చంపించేస్తా ఉన్నాడు. ఎవరు? హామాను. రాజుగారితో చెప్పి ఉత్తరం రాయించి యూదులందరూ ఉరి తీయాలని రాయించి రాజుగారు ఉంగరం ముద్ర వేసి తాకీదులు పంపించాడంట ప్రపంచమంతా. ఇండియా దేశానికి కూడా వచ్చినాయి అంటే ఉత్తరాలు. ఎక్కడికి వచ్చినాయి? ఇండియా దేశానికి వచ్చిన ఉత్తరాలు అందుకున్న వారు అందరూ ఒక్కొక్క యూదుని ఏం చేస్తా ఉన్నారు? ఇప్పుడు చంపేస్తా ఉన్నారు. ఇప్పుడు ముద్దకై ప్రార్థన చేయగా దేవుడు శాసనాలను ఏం చేశాడు? మార్చాడు. శాసనాలు మారిపోయినాయి. శాసనాలు ఎప్పుడైతే మారిపోయినాయో ఇప్పుడు మళ్ళీ ఉత్తరం తయారు చేయించాడు. ఎవరు? ముద్దకై. ముద్దకై ఉత్తరం చేయించాడు. ఇప్పుడు ఇదివరకు ఎవరు చేయించారు? హామాను చేయించాడు, చంపేయండి అని. ఇప్పుడు ముద్దకై రాజుగారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయగా రాజుగారి మనసు కరిగి ఇప్పుడు ఇంకొక ఉత్తరం తయారు చేయించాడు. ఏంటనంటే యూదులను ఎవరేమి చేయకూడదని ఉత్తరం చేయించాడు. ఈ ఉత్తరము వేరే వేరే దేశాలకి ఏం చేయాలి? వెళ్ళాలి. వెళ్ళకపోతే యూదులు ఏమవుతారు? చెప్పాలి. ఉత్తరం వెళ్ళకపోతే యూదులు ఏమవుతారు? ఇప్పుడు ముద్దకై స్థానంలో మనం ఉందాం. ముద్దకై ఏమనుకుంటున్నాడనంటే, నేను ఈ ఉత్తరము దేశాలకు పంపకపోతే ఆ దేశంలోనే నా జనాంగము ఏమైపోతారు? చనిపోతారు. కాబట్టి అలా చనిపోకుండా ఉండాలనంటే ఇప్పుడు ఏం పంపించాలి? ఉత్తరాలు. చదవండి, రా మాట చదువుదాం. 8వ అధ్యాయము, ఎస్తేరు గ్రంథం 8వ అధ్యాయం 10వ వచనం. ప్రతి పట్టణమందు యూదులు కూడుకొని తమ ప్రాణములు ఏం చేసుకున్నారట? వినాలి, వివరిస్తాను చూడండి. తాకీదులు తయారు చేసిన మరణ వేదన తప్పుకుంది, ఊరి బాధ తప్పుకుంది అన్న విషయము వారికి తెలవకపోతే ఒక్కొక్కరు కూడా చచ్చిపోతాడు. వారు నెమ్మది లేక, శాంతి లేక చనిపోతారు. అలా చనిపోకుండా ఉండాలని అంటే ఈ ఉత్తరం ఎక్కడ చేరాలి? ప్రతి దేశానికి చేరాలి. గుర్రాలు ఇచ్చి కనుక ముద్దకి పంపిస్తా ఉన్నాడు. ఈరోజు ఈ వాక్యం ఉన్న దేవుని బిడ్డలారా, నేను ఇలా ఊహించాను. ఎలాగంటే ముద్దకై తన యూదులు చనిపోతున్నారని, తన జనాంగం, తన జాతి వారు చనిపోతున్నారని ఉత్తరాలు రాయించి పంపించినట్టుగానే ఈరోజు మనకు భారం రావాలి. ఏ భారం తెలుసా? మన సాటి మనుషులు ఏమవుతున్నారు? దేవుని రక్షణ లేక నశించిపోతా ఉన్నారు. ఈరోజు కనుక తాగుడే వారు సంతోషం అనుకుని నశించిపోతా ఉన్నారు. సినిమాలే వారు సంతోషం అనుకుని నశించిపోతా ఉన్నారు. లేకపోతే ఏదేదో డ్రగ్స్ సంతోషం అనుకుని అవి అలవాటు చేసుకుని నశించిపోతా ఉన్నారు. ఒరే బాబు, అది సంతోషం కాదు నాయన, అసలైన సంతోషం యేసు ప్రభువుని నమ్ముకో అని సువార్తను వారికి ఏం చేయాలి? చేరవేయాలి. అలా చేరవేయవలసిన పని ఎవరిది? మనకు అప్పు చెప్పాడు. ఒక్కరు మారితే చాలండి. ఈరోజు నా ప్రయాసకు దేవుడు ప్రతిఫలం ఇచ్చినట్టు. దేవునికి స్తోత్రం ఇద్దామా? ఇది నా ప్రయాస, నా బాధ. ప్రియులారు గమనించండి. ఇంకొక సందర్భం చెప్తాను చూడండి. ఆది కాండంలో ప్రియులారా, యేసోబు ఐగుప్తు దేశంలో ఉన్నారండి. ప్రపంచమంతా టైంలో కరువు వచ్చిందండి. యేసోబు దగ్గరికి అన్నదమ్ములు అందరూ వెళ్ళారండి. వెళ్ళిన తర్వాత యేసోబు గుర్తుపట్టాడండి. వారు అన్నదమ్ములు గుర్తుపట్టలేదు. కాబట్టి మొత్తానికి గుర్తుపట్టి వారు ఒకరు క్షమాపణలు అడిగిన తర్వాత 45వ అధ్యాయం, ఆదికాండం 45 గుర్తుపట్టిన తర్వాత
ఇప్పుడు యేసోబు అంటున్నాడు, మీ నాన్న ఎలాగున్నాడు, వాళ్ళ చిన్న కొడుకు అంటే మీ నాన్న చిన్న కొడుకు ఎలాగున్నాడు కనుక మీరు ఎలాగున్నారు, నేను ఎవరినో తెలుసా, నేను యేసోబుని, మీరు అమ్మేయటమే నాకేమైంది, మీకు మేలయ్యింది, మనకు మేలయ్యింది, మంచిదే, నేనేం మిమ్మల్ని ఏమంటలేదు, క్షమించేశాను అని చెప్తూ మాట అంటున్నాడు. ఇదిగో 7 సంవత్సరాలు కరువు ఉంటుంది ఇక్కడే కాదు, ప్రపంచం అంతా కరువు ఉంటుంది. కరువు వచ్చినప్పుడు మీరు కరువులో చనిపోకుండానట్లు మీరు త్వరగా వెళ్ళి మీ నాన్నతో చెప్పి మీ నాన్నని మీ తమ్ముడిని ఇక్కడికి తీసుకురండి అని అన్నారు. ఇప్పుడు వీళ్ళు చెప్తే యాకోబు నమ్ముతాడంటారా? ఎందుకు నమ్మడు చెప్పాలి, ఎందుకు నమ్మడు యాకోబు? ఒకప్పుడు ఆ యేసోబుని ఏమన్నారు వీళ్ళు, చనిపోయాడన్నారు. చనిపోయాడన్న యేసోబు బతుకున్నాడంటే నమ్ముతారా? నమ్మరు. నమ్మాలంటే ఇప్పుడు ఏం చేయాలని అంటే, యేసోబు నా బళ్ళు వేసుకెళ్ళండి అన్నాడు. ఏ బళ్ళు? రథాలు వేసుకెళ్ళండి అన్నాడు. గొర్రెలు కాసుకున్న వాళ్ళకి రథాలు ఎక్కడియండి అని తండ్రి గ్రహించి, నిజమే నా కొడుకు ఏమై ఉన్నాడు, బతికే ఉన్నాడని బయలుదేరి వస్తారని ప్రియులరా యేసోబు ఏమిచ్చాడు తెలుసా? గుర్రాలను ఇచ్చాడు. ఈరోజు ఈ మాట చదువుతాను చూడండి. ఇంకొక మాట చెప్తాను, అందరూ ఒకసారి దేవుని స్తోత్రం చెప్దామా. ఇక్కడికి రాలేదనుకోండి, కరువులో మీరు ఏమవుతారు, చచ్చిపోతారు. ఆహారం దొరకదు, ఇంకా 7 సంవత్సరాలు ఆహారం ఉండదు. ఇదిగో 1 సంవత్సరం అయిపోయింది, ఇంకా 6 సంవత్సరాలు ఉన్నాయి. ఈ 6 సంవత్సరాలు మీరు చచ్చిపోతారు. మీరు చచ్చిపోకుండా ఉండాలనంటే ఇదిగో ఇక్కడ మీ కొడుకు ఏమై ఉన్నాడనంటే, మీ అన్న ఏమై ఉన్నాడనంటే రాజు అయి ఉన్నాడు, ఈ దేశమంతగా ప్రభుత్వమై ఉన్నాడు, నేను బతికే ఉన్నానని చెప్పండి మా నాన్నకి. కానీ మీ నాన్నకే కాదు, మీరు కూడా ఇక్కడికి వచ్చేయండి. ఇక్కడికి వచ్చేస్తే మీరు ఏమవుతారని అంటే బతుకుతారని చెప్పి వారందరిని బతికించడానికి వారిని పంపించాడట. ఈరోజు ప్రియులారా ఇలాగ అనుభవించుకుందాం. ఈరోజు యేసు ప్రభు వారిని చంపారు. చంపిన ఆయన సమాధిలో ఉన్నాడు అనుకుంటున్నారు లోకం, కనుక సమాధిలో ఉన్నాడు అనుకుంటున్నారు లోకం. లోకానికి తెలియజేయాలి ఏమిటి తెలుసా? ఆయన చనిపోలేదు, ఆయన చనిపోయాడు, సమాధిలో లేడు. సమాధిలో ఉన్న ఆయన ఏమయ్యాడు, తిరిగి లేచాడు. ఆయన సజీవుడు, ఆయన బతుకున్నవాడు, ఆయన తిరిగి లేచిన దేవుడు. ఎందుకు రా 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 ఆయన లోక పాపమును క్షమించే దేవుడు, నీకు నెమ్మదినిచ్చే దేవుడు, నీకు శాంతినిచ్చే దేవుడు అని చెప్పు. లేకపోతే వారు కరువులో ఉండేమైపోతారని అంటే చచ్చిపోతారు. చూడండి, ఒక పాయింట్ మీకు జ్ఞాపకం చేస్తాను. 45వ అధ్యాయము ప్రియులారా 13వ వచనం. ఐగుప్తులో నాకు త్వరగా నా తండ్రిని ఇక్కడికి ఏం చేయండి, వెళ్ళండి, లేట్ చేయొద్దు. ఎలాగెళ్ళాలి? త్వరగా వెళ్ళి, లేకపోతే కరువులో చచ్చిపోతాడు మా నాన్న, మీరు కూడా చచ్చిపోతారు. కాబట్టి త్వరగా వెళ్ళి మా నాన్న ఏం చేయండి, తీసుకురండి. ఇంకొక విషయాన్ని చెప్తానండి. ఇక్కడ ఏం రాయబడిందనంటే, ఒకవేళ మీ సామగ్రి ఏమైపోద్ది అనుకుంటారేమో, మీ దేశంలో మీరు సంపాదించుకున్న సామగ్రి ఏమైపోద్దని ఆలోచించొద్దు. ఇక్కడ బోలంత సామానం ఉంది, మీకు కావాల్సి చూడండి 20వ వచనం. ఐగుప్తు దేశం అంతనున్న మంచి వస్తువులు మీవే అవును గనుక మీ సామగ్రిని ఏం పెట్టద్దు. బైబిల్లో ఎవరు లక్ష్య పెట్టి ఉప్పు స్తంభం అయిపోయారు చెప్పండి? లోతు భార్య, అమ్మ అగ్నిగుండంతో కాలిపోతారంటే వెనక్కి తిరగకుండా పారిపోండామంటే అంటే వెనక్కి తిరిగి చూసింది అంటే ఏమైపోయింది, ఉప్పు స్తంభం అయిపోయింది. ఎందుకు చూసుంటుంది చెప్పనా? తన సామగ్రి ఏమైపోయిందో అని, లేకపోతే తన బంధువులు ఏమైపోయారు అని, లేకపోతే ఆమె స్నేహితులు ఏమైపోయారు అని, తన ముచ్చటలు చెప్పుకుని వారు ఏమైపోతారు అని వెనక్కి తిరిగి చూచటాన్ని బట్టి వారితో పాటు ఈవిడి ఉప్పు స్తంభం. అక్కడే అగ్నితో కాలిపోతే వేరేలాగా ఉండేమో, అక్కడే ఉండి అగ్నితో కాలిపోతే వేరేలాగా ఉండడం. అలా చేయలేదు, బయటకు వచ్చి ఏమైపోయిందని అంటే ఉప్పు స్తంభం అయిపోయింది. ఈరోజు ప్రభు అంటున్నాడు కనుక వెళ్ళండి, చెప్పండి, తీసుకురండి. ఒకవేళ వారి సామగ్రిని చూసుకొని వారు అక్కడే ఉండిపోతున్నారేమో, అదే శాశ్వతం అని అలాగ అనుకోవద్దు. రండి రండి, అంతకంటే ఎక్కువ ఆశీర్వాదాలు నా దగ్గర ఉన్నాయి. ప్రియులారా నేను అంటున్నాను, అబ్రహాం విడిచిపెట్టి వచ్చేసాడండి, ఒట్టిగా వచ్చాడండి. అబ్రహాం ఒట్టిగా వచ్చాడండి, ఒట్టిగా వచ్చినాం. ఇంకొక విషయం మీకు జ్ఞాపకం చేస్తాం. ఈరోజు సమయం అవుతుంది అనుకోవద్దు, పాఠం మనం పూర్తి చేద్దాం. అందరూ ఒకసారి దేవుని స్తోత్రమా. ప్రియులు గమనించండి, అబ్రహాం బయలుదేరి ఒట్టిగా వచ్చాడండి. అంటే అప్పటికి అబ్రహాముకి గొర్రెలు ఉన్నాయి, మేకలు ఉన్నాయి, ఆస్తిపరుడు. తండ్రిని విడిచిపెట్టాడు, బంధువులను విడిచిపెట్టాడు, స్నేహితులను విడిచిపెట్టాడు, అందరిని విడిచిపెట్టాడు. విడిచిపెట్టి రావటాన్ని బట్టి వచ్చిన ఆశీర్వాదం ఏంటి తెలుసా? తాను ఏమవుతే విడిచిపెట్టాడో దేవుని కొరకు అవన్నీ 100 రెట్లు ఎక్కువగా దేవుడు అబ్రహాముకి
ఇచ్చాడు. 24వ అధ్యాయంలో చూస్తే గొర్రెలు, మేకలు, దేవుడు దాసీలు కనుక అతడు భూమి భరించలేనంతగా దేవుడు అతనికి ఇచ్చాడు. సామగ్రిలు చూసి ఆగిపోవద్దు, నీ ఉద్యోగం ఏమవుతుందని ఆగిపోవద్దు, లేకపోతే నీ సామానాలు ఏమైపోతాని ఆగవద్దు. ప్రభుని వెంబడించడానికి వెనక్కకు తిరగవద్దు. కాబట్టి మీరు త్వరగా వెళ్ళి నా తండ్రికి చెప్పండి. 1, 2 చదువుదాం చూడండి రమ్మ. 26వ వచనం. యేసోబు ఇంకా వెళ్ళండి చెప్పాలి. ఏం చెప్పాలో చూడండి. 26వ వచనం. యేసోబు ఇంకా బతికి ఉండి ఐగుప్తు దేశం అంతటి మీద ఏలుచున్నాడని అతనికి తెలియచేసి అయితే వారి మాట వెళ్ళండి చెప్పండి. ఏమని చెప్పాలి ఇప్పుడు? ఏమని చెప్పాలి ఇప్పుడు? అన్నదమ్ములు వెళ్ళి తండ్రికి ఏమని చెప్పాలి? యేసోబు చచ్చిపోయాడు అనుకుంటున్నాం, చనిపోలేదు. ఆయన ఏమయ్యాడు? బతికే ఉన్నాడు. ఇప్పుడు యేసు ప్రభు చనిపోలేదు, చనిపోయి ఏమై ఉన్నాడు? ఇప్పుడు బతికే ఉన్నాడని చెప్పాలి. త్వరగా వెళ్ళండి అని చెప్పాలి. ప్రియులారా గమనించండి. నమ్మాలంటే ఇప్పుడు ఏం చేశారట చెప్పాలి. చెప్పిన తర్వాత ఏం చేశారో తెలుసా? ఇంకో మాట చదువుతాను చూడండి. అప్పుడు వారు యేసోబు అతన్ని ఎక్కించుకొని త్వరగా తీసుకురండి, వెళ్ళండి, తీసుకురండి అంటాడు. వెళ్ళాలి. ఇప్పుడు ఏం చేయాలి? తీసుకుని రావాలి. ఎక్కడికి? ఐగుప్తు దేశానికి. కాబట్టి ప్రియులారా వెళ్ళాలి, త్వరగా వెళ్ళాలి, లేట్ చేయొద్దు. ఎన్నో వచ్చిన రా పాప? 13వ వచనం. మీరు చూసిన యావత్తు త్వరగా నా తండ్రిని ఇక్కడికి ఇప్పుడు వెళ్ళాలి చెప్పాలి. రెండో పాట. వెళ్ళాలి, చెప్పాలి, తీసుకురావాలి. వెళ్ళాలి, ఏమని చెప్పాలి? ఏమని చెప్పాలి? బతికే ఉన్నాడని చెప్పాలి. చెప్పిన తర్వాత ఏం చేయాలి? తీసుకురావాలి. ఇప్పుడు మనం కూడా వెళ్ళాలి లోకంలోకి, చెప్పాలి. ఏమని చెప్పాలి? యేసు ప్రభు బతుకున్నాడని చెప్పాలి. అమ్మ, నువ్వు నిజంగా రక్షించబడితే కనుక, నీకు ఈ సంతోషం కలిగితే కనుక నువ్వు ఆగవు. తట్లో పెట్టి బొట్టలెట్టిన ఆగవు. నువ్వు ఇతరులకు చెప్తానే ఉంటావు. దేవుడే నీకు ఆ జ్ఞానం ఇస్తాడు, ఆ తెలివిని ఇస్తాడు, ఎలా బోధించాలో. అందరూ ఒకసారి దేవుని స్తోత్రమా. ఇలాగే పాస్టర్ గారు వాక్యం చెప్పిన తర్వాత ఒక మంగళాయన ఈ వారం ఏదైనా కొంతమందికైనా ఏం చెప్పాలి? వాక్యం చెప్పాలని కటింగ్ వేస్తూ చెప్తూ మొదలెట్టాడు. ఏమండి, మరి నేను మాట చెప్తాను మీకు. ఏం వేస్తూ? కటింగ్ వేస్తూ అంటూ కటింగ్ వేసేస్తాడు, గడ్డం గీస్తున్నాడు. మరి నేను ఇప్పుడైతే ఆ ప్లేట్లు వచ్చేసినాయి. ఇదివరకు అయితే ఇలా సప్పేసి ఇలాగేవాడు. ఇలా ఈ సబ్బు రాసి ఈ సాకుని ఇలా దోడుతున్నాడు. ఏమండి, నేను మాట చెప్తాను వినండి. ఈరోజు చచ్చిపోతే మీరు ఎక్కడికి వెళ్తారు? మీరు చచ్చిపోతే ఆడనుకుంటున్నాడు. నేను ఎందుకు చచ్చిపోతాను? నేనెందుకు చచ్చిపోవాలి? నేనెందుకు చచ్చిపోతాను? వీడు చచ్చిపోతే ఎక్కడికి వెళ్తావు అన్నాడు. ఏంటని ఆడికి ఇంకా భయపట్టుకు. కాదండి, అసలు అంటున్నాను, మీరు చచ్చిపోతే ఎక్కడికి వెళ్తారు చెప్పండి ఈరోజు అని అన్నాడండి. అప్పుడు వెంటనే ఆ గొడ్డ అలా తీసిపడే పరుగు. ఆడి వెనకాల ఈడు, ఆగండి సార్, ఇంకో కొంచెం ముందు గీకేద్దాను ఉన్నాను సార్, కొంచెం ముందు సార్ గీకేద్దాను అంటున్నాడు. ప్రియులు గమనించండి, చెప్పాలనుకున్నప్పుడు ఆసక్తి ఉన్నప్పుడు జ్ఞానయుక్తంగా చెప్పాలి. అది ఎలా చెప్పాలో అలా చెప్పాలి. ఎలాగ వారిని ఆ దారిలోకి తెచ్చుకోవాలి. అప్పుడు దాకా వాళ్ళతో మాట్లాడి అప్పుడు అసలైన పాయింట్ వరకు చెప్పాలి. ముందే చెప్పేసి నువ్వు బతుకుతావో సత్తావు అని అంటాడు, ముందే పరిగెత్తిపోతాడు. కాబట్టి వెళ్ళాలి, చెప్పాలి, తీసుకుని రావాలి. ఏమని చెప్పాలంటే నా యేసోబు బతికే ఉన్నాడని చెప్పాలి. అప్పుడు యేసోబు వచ్చి తాను కరువునంత కాలము, అది యాకోబు వచ్చి కరువంత కాలం ఏం చేశాడనంటే బతికినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు మనం వెళ్ళాలి, చెప్పాలి, తీసుకొని రావాలి. ప్రభు చిత్తమవుతే ప్రియులారా, నా దర్శనం ఒక వాహనం కొనాలని, ఒక 10 మంది ఎక్కి ఒక వ్యాన్ కొనాలి. దాని మీద మైక్ సిస్టమ్, దాంట్లోనే లైట్లు, ఇలాంటి స్టాండ్లు కొని ఆ స్టాండ్లకే లైట్లు, అలా కారు దిగటం, స్టాండ్లు అలా బిగించటం, మైక్ అలా పెట్టడం, 4 పాటలు పాడటం, 4 మాటలు చెప్పటం, వచ్చేయటం. జనం వచ్చినా రాపోయినా పర్లేదు.
ప్రియులారా, ఆ కారు మీదే సోన్ బస్సులు ఉంటాయి, కింద దింపం. అది నా దర్శనం. ఎప్పుడు దేవుడు నెరవేరుస్తాడో. ఈ రజిత వీళ్ళు ఉన్నప్పుడైనా కొద్ది త్వరగా నెరవేరితే బాగున్నాను. ఇలా పెళ్ళిళ్ళు అయిపోయి కానీ ఈ సువార్తలో ఒకరు పాట పాడేవారు, ఒకరు మైక్ పెట్టేవారు, ఒకరేమో డ్రమ్ము వాయించేవారు, ఒకరేమో కనుక కారు నడిపేవారు. ఒక 10 మంది ఇలా ఉంటే ఊరూరు ఏం చెప్పొచ్చానంటే సువార్త. ప్రభునందు ఆశ ఏమవుదు. మీరు చూడండి, కొంతకాలానికి నేను బతుకుంటే ఆ పరిచర్య దేవుడు జరిగిస్తాడు. ఇన్ని కార్యాలు చేసిన దేవుడు అది చేయలేడా? చేయగల సమర్థుడు. నేను నమ్ముతున్నాను. కనుక ఇంకొక మాట ప్రభు ఇలా చెప్తూ ఉంటుంటే నాకు మాటకి పొద్దున్న ఒక ఆలోచన వచ్చింది. ఇలా ఆలోచిస్తూ ఉంటుంటే, కారు ఉంటేనే వెళ్తావా సువార్తకి? వసతులు ఉంటేనే వెళ్తావా సువార్తకి? నువ్వు వెళ్ళవా? మామూలుగా వెళ్ళావా అని పాటను పడింది. ప్రభు నువ్వు నా సమర్థత కలుగు చేస్తే, కనుక నాకు సహకారులను ఇస్తే నేను వెళ్తాను నాయనా, నేను వెళ్ళగలను బాబు అని ఇంకొక విషయాన్ని చెప్పేసి నేను 2 మాటలు చెప్పి ముగిస్తాను. అందరూ ఒకసారి దేవుని స్తోత్రం ఇద్దామా? ప్రియులారా, ఒక మాట మీకు జ్ఞాపకం చెప్పే, ఒక 4 మాటలు చదివించేస్తాను, చెప్పను. కాబట్టి ఈ మాట వినండి అందరూ. ఒకసారి దేవునికి స్తోత్రం ఇద్దామా? ఈ సేవ భారం ఉన్నవాళ్ళు అప్పటికప్పుడు పాటగారు సింగర్ అయిపోవాలి. ఆ సింగర్ అప్పటికప్పుడు మైక్ సిస్టమ్ పెట్టేవాడు అయిపోవాలి. ఏమైపోవాలి? ఈ సువార్త పనులో మేము అలా చేసామండి. సువార్త పనులో మేము అలా ప్రయాసపడ్డామండి. నేను సింగర్ని అని నిలబడకూడదు. సింగర్ అప్పటికప్పుడు మైక్ పెట్టేవాడు అయిపోవాలి. అదే మైక్ పెట్టేవాడు అప్పుడప్పుడు ప్రసంగికుడు అయిపోవాలి. అప్పటికప్పుడు ప్రసంగం చేసినవాడు కారు నడిపేవాడు అవ్వాలి. అప్పటికప్పుడు ప్రసంగం చేసి కారు నడిపేవాడు అప్పటికప్పుడు ఏ పని అవుతే ఆ పని చేయగలవాడు దయచేయను ఆయన. దేవుడికి ఆ సహాయం దయచేయను గాక. ఒక్కలంటలే చూడండి, అలాంటి మనస్తత్వాలు ఒక 4 ఉంటే చాలండి, మొత్తం ప్రపంచాన్ని ప్రభు కొరకు పట్టుకుంటామండి. ప్రియులారా, అది ప్రభు దయచేయను గాక. చదువుదాం చూడండి, మార్కు సువార్త 16వ అధ్యాయం. ప్రభు ఇచ్చిన ఆజ్ఞ ఏంటి తెలుసా? 16వ అధ్యాయం 15. స్పీడ్గా చదవండి అమ్మా. మరియు మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను. ఇది ఎవరి ఆజ్ఞ? దేవుని ఆజ్ఞ. దేవుని ఆజ్ఞకి ఏం చేయాలి? మనం లోబడ. కనుక నమ్మినవాడు రక్షించబడతాడు. నమ్మనివారు శిక్ష ఏమవుతుందంట? కిందకెళ్ళి చదివితే వారు సువార్త చెప్పుకుంటూ వెళ్తూ ఉంటుండగా వెంటనే ప్రభు వారితో ఉండి వారికి ఏం చేశాడట? సహకారిగా ఉన్నాడట. ఆమె ఏం చేశాడు? ఆ మాట చదువురమ్మా, ఆ కిందకే చివరి వచనం. ప్రభు వారికి సహకారిగా ఉండి సూచక్రియల వలన వాక్యమును ఏం చేశాడట? ప్రభు చెప్తున్న ఆజ్ఞ. నేను ఇస్తున్న మాట కాదు, గవర్నమెంట్ ఇస్తున్న ఆజ్ఞ కాదు, ప్రభు ఇస్తున్న మాట. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి ఏం చెప్పాలట? నమ్మని వానికి ఈ భారం ప్రభు మీకు ఇచ్చునుగాక. ప్రభు ఆ భారం మీకు ఇచ్చునుగాక. మీరు వెళితే వెనకాల ప్రభు మీ వెంట ఉండి ఏం చేస్తాడట? తన సహాయము చేసి స్థిరపడతాడు. 16వ అధ్యాయం 14వ వచనం. ప్రభువు కూడా ఏం చేశాడు తెలుసా అండి? సువార్తను ప్రకటించడంలో ప్రారంభించాడట. చదువుదాం చూడండి. మార్కు మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక చదువుదాం చూడండి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం. సువార్త ప్రకటించకపోతే వచ్చిన నష్టమని చెప్పిన 9వ అధ్యాయం 16వ వచనం. నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల అయ్యో, నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకేం కలుగుతుంది? చూసారా? మళ్ళీ చదువుదాం. ఇవి వచ్చిన అందరూ చదవండి. 9వ అయ్యో, అందరూ దగ్గరగా చదువుదాం. అయ్యో నాకు శ్రమ. అయ్యో, సువార్తను ప్రకటించకపోయిన ఎడల నాకేంటి? సువార్త ప్రకటించటం ఎవరి చిత్తం? ఎవరాజ్ఞ? ప్రకటించొద్దు అని ఆటంకపరిచితే అది ఎవరాత్మ? సాతానాత్మ. కాబట్టి ప్రియులారా, మన ఇంట్లోనే మన భర్త లేగిస్తాడు సువార్త చెప్పొద్దని, వెళ్ళొద్దని. సాతాను గడిచే ఇప్పుడు ఏబుని కింకబర్తకి ఎవరు లేసారు?
భార్య లేచింది, ఇంట్లోనే లేగిస్తాడు, అన్నయ్య లేగిస్తాడు, తమ్ముడే లేగిస్తాడు. అర్థం చేసుకోవాలి, ఇది సాతానుగాడి క్రియ. ఎవరి పని ఆపు చేయటానికి? దేవుని పని నేను ఆపితే నాకేంటి తెలుసా? శ్రమ అనుకొని ఆ పనులు ఏం చేయాలి? జరిగించాలి. శ్రమ ఎలాగొస్తుంది తెలుసా? మనం అనుకున్న పని జరగకపోవటాన్ని బట్టి మనకు మానసిక ఒత్తిడే మనకేంటి? శ్రమ. ఏదో రోగం రావక్కర్లేదు, మనం అనుకున్నది జరగకుండా దేవుడు దాన్ని అలాగ ఆపేస్తాడంతే. అటెళ్ళనవ్వడు ఇటెళ్ళనవ్వడు. అదే నేను అంటున్నాను ఏంటనంటే, ఆ పని మనకు రాకుండా, ఆ శ్రమ మనకు రాకుండా ఉండాలనంటే చేయవలసిన పని ఏంటి తెలుసా ప్రియులారా? మనం సువార్తను ప్రకటించాలి. ఒకటి. తర్వాత అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, నేను సువార్తను ప్రకటించకపోవును బట్టి నాకేం కలుగుతుంది తెలుసా? 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం చదువు, ఈ మాట చదువుకొని ప్రార్థన. క్రీస్తు యొక్క సిలువ వ్యర్థము కాకుండానట్లు సువార్తను ప్రకటించుటకై ఆయన నన్ను పంపాను. అమ్మ ఇప్పుడు ఏమంటున్నాడు తెలుసా? సిలువను గూర్చిన వార్త ప్రకటించుటకే నశించుతున్న వారికి వెర్రితనము కానీ రక్షింపబడుతున్న మనకు ఏమై ఉంది? సువార్త. సిలువను గురించిన వార్త చెప్తా ఉంటుంటే మనకి దినదినం శక్తి వచ్చేస్తుందండి. దినదినం దేవుడు మనకి జ్ఞానాన్ని ఇస్తాడండి. సువార్త ప్రకటించే కొలది చదువు ఉండక్కర్లేదండి, జ్ఞానం ఉండక్కర్లేదండి. నువ్వు చెప్తా ఉంటుంటే ఆ పనులో నువ్వు పాలుపులు పొందుతూ ఉంటుంటే దేవుడు నీకు శక్తినిచ్చి బలమైన సాధనంగా దేవుడు వాడుకుంటాడు. మన ప్రభు ఆయన రక్షణ కలుగజేయటానికి వచ్చాడు, రక్షించడానికి వచ్చాడు. అమ్మ నువ్వు రక్షించబడ్డావా? బాబు నువ్వు రక్షించబడ్డావా? రక్షించబడ్డ నీవు సర్వలోకానికి వెళ్ళి ఏం చేయాలంట? సువార్త. అది బాధ్యత దేవుడు నీకు ఇచ్చాడు. యేసు ప్రభు కూడా ఈ లోకానికి వచ్చి ఆయన రాజ్య సువార్తన ద్వారానే ఆయన సువార్తను ప్రారంభించారు. కాబట్టి ఆ సువార్త మనకు అప్పచెప్పాడు, అది మన భుజాల మీద పెట్టాడు. మనం చేస్తామని, మనం ఆ పని కొనసాగిస్తామని మనకు అప్పచెప్పాడు. కాబట్టి ఆయన నమ్మకాన్ని మనం ఉమ్ము చేయొద్దు, ఆయన నమ్మకాన్ని వ్యర్థం చేయొద్దు. ప్రియులారా, ఈ సువార్త పనులో మీరు పాలు పంపులు పొందుదాం. కాబట్టి సువార్తకు ఆటంకముగా ఎవరైనా చూడండి, ఈ మాట చెప్పి ముగిస్తాను. నిరాశపరిచే మాటలు వేస్తూ ఉంటారు. ఆమె ఏ మాటలు? వాళ్ళు ఏమనుకోవాలి తెలుసా? సాతాను గాడు నా పక్కకే వచ్చాడు, ఈడు నా పక్కనే ఉంది అనుకోవాలన్నమాట. ప్రియులారా, దేవుని సువార్త ప్రకటించకుండా చేయటానికి నాకు ఎన్నో బంధకాలు వేస్తున్నాడు అనుకోవాలి ప్రియులారా. కాబట్టి దేవుని పనికి వ్యతిరేకంగా పక్కనే ఉంటాడు ఎవరనంటే సాతానుగాడు. వాడు జోలికి మనం వెళ్ళకుండా జ్ఞానయుక్తముగా మనం నడుచుకుంటా ప్రయత్నం చేద్దాం. ఏది మేలో, ఏది దేవునిదో, ఏది సాతానుదో మనం గ్రహించుకుంటూ దేవునిలో సాగుదాం. రాబోయే రోజుల్లో అనేక మందికి సువార్త చెప్పే సాధనాలుగా దేవుడు మనల్ని వాడుకుని గాక. ఆమేన్. ఒక ప్రశ్న, వస్తారా? మీరు రాగలరా? నేను వస్తానండి దేవుని సేవ కొరకు. మీరు ఎప్పుడు ప్రారంభిస్తారు? నేను చేస్తానండి, నేను సహకరిస్తానండి అని యవనస్తులారా మీరు ముందుకు రాగలరా? మీ జీవితం ధన్యమవుతుంది, మీరు గొప్పవారు అవుతారు. సువార్త ప్రకటిస్తే ప్రభు మీకు సహాయం చేస్తాడు. కాబట్టి ఈ భారం మీరు మీ భారంగా తీసుకోండి. ఎవరు నిరాశపరిచిన వెనకకు రావద్దు. ముందు మన ఊరిలో ప్రారంభిద్దాం. ఇప్పుడు కదండి మామూలు చెప్తాను, ముందు మన ఊరిలో ముందు మన సంఘంలో ప్రారంభిద్దాం. కనుక ఆ పనులు ప్రారంభిస్తూ ఉంటుండే ఓహో ఇలా చేసేలాగా ఉన్నారా అని చెప్పి బయటికి వెళదాం, మన ఊరిలో పెడదాం. మన ఊరు అయిన తర్వాత పక్క ఊరు అయ్యాక బాధ్యత ప్రకారం సువార్త చెప్దాం. అట్టి కృప దేవుడు మనకు సహాయం చేయను గాక. ఆమె తలలు వంచండి, కళ్ళు మూసుకుందాం. ఈ సెల్ ఫోన్ ద్వారా వింటున్న వారులారా, ఫేస్బుక్ ద్వారా వింటున్న వారులారా, ఫేస్బుక్ ద్వారా వింటున్న వారులారా, యూట్యూబ్ ద్వారా వింటున్న వారు, మీకు కూడా ఈ పిలుపునిస్తా ఉన్నాను. మీరు వస్తారా సేవకి? ప్రభు మిమ్మల్ని రక్షించాడని నీ హృదయంలో అనిపిస్తే నీకు బాధ్యత ఇచ్చాడు. ఏంటి తెలుసా? సువార్తను ప్రకటించాలి. రక్షించబడిన వాడికి ఎలాగా ఉండదు, రక్షణ లేని వాడికి వాడిదే లోకమే శాశ్వతం అనుకుంటాడు. వారి గురించి కాదు. ఈరోజు నేను రక్షించబడ్డాను అనుకుంటే కనుక ఇదిగో దేవుడు నీకు ఒక పిలుపునిస్తా ఉన్నాడు. వస్తావా ఈరోజు? ఆయన సేవకు, ఆయన భారాన్ని, ఆయన సిలువను మోయటానికి, ఆయన కాడిని మోయటానికి వస్తావా? నీ జీవితం ధన్యమవుతుంది. నువ్వు పుట్టినది, నీ జీవితాన్ని నువ్వు పుట్టినందుకు ధన్యుడు అవుతావు ఆ పని చేస్తే. ఇదిగో నిరాశ పరిస్తే, ఇదిగో నిరాశ మనసు నీకుంటే, ఇదిగో నువ్వు సాతానువే. దేవుని పని ఆటంకపరిచిన వాడు సాతానే. అది అగ్నిగుండం కాసుకుని ఉంది, వాడితో పాటు మనం వెళ్ళిపోతాం. కానీ అది దేవుని ఆత్మో దురాత్మో మీరు ఆలోచించాలి. కాబట్టి అది ఎవరైనా సరే మన పక్కనే ఉంటారు.
కాబట్టి ఆలోచించు, అయ్యా నన్ను బలపరచు నాయన, నీ స్వార్థ కొరకు బలపరచు నాయన అని ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం ప్రభువా, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. సృష్టికర్త సర్వాధికారి మహోన్నతుడానికి వందనములు, స్తోత్రములు ప్రభువా. నాయన ఎంత గొప్ప రక్షణ మాకు ఇచ్చారు ప్రభా. నాయన మా తండ్రి, అనేకులు రక్షించబడాలని నా హృదయాభిలాషాన్ని అపోషిస్తున్నాను పోవాలంటున్నాడు ప్రభా. మేము పొందిన ఈ రక్షణ ప్రభా అనేకులు పొందాలని ప్రభా మేము కూడా ఆశపడుతున్నాం తండ్రి. మరి ప్రభా మీరు మార్గాలు తెరవండి, ద్వారాలు తెరవండి, గొప్ప కార్యం చేయండి ప్రభా. నాయన మా తండ్రి, సువార్త చెప్పేవారి పాదములు ఎంతో సుందరములని సెలవిచ్చాను నాయన. సువార్త చెప్పకపోతే నాకు శ్రమ అన్నారు ప్రభా. నాయన మేము సువార్త చెప్పటానికే మమ్మల్ని పుట్టించావు ప్రభా. మేము సువార్త చెప్పేవారుగా మమ్మల్ని సిద్ధపరచుకోండి, సహాయం చేయండి. మా సంఘాన్ని సిద్ధపరచండి మా ప్రభాని కృపలో వాడుకోండి, గొప్ప కార్యం చేయండి ఆయన. మా దేవానికి స్తుతులు స్తోత్రములు నాయన. మీ దాసునంత వరకు చెప్పబడిన వాక్యాన్ని నీరు కట్టి ఫలింపు చేయండి ఆయన. బయట వింటున్న వారు కూడా ప్రభా నా తండ్రి రక్షించబడేవారుగా సహాయం చేయండి ప్రభా. నీ కృపాని దీవెన ఆశీర్వాదాలతో నడిపించుకుని మీ ముందున్న కార్యక్రమం కూడా క్రమంగా మర్యాదగా జరిపించమని యేసు పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్.